పక్షవాతం వచ్చి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న హోంగార్డ్ దాట్ల ఐలయ్యను విధుల నుంచి సస్పెండ్ చేయాలని బాధితుడు నవీన్ల శంకర్ కోరుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన దాట్ల ఐలయ్య, అదే గ్రామానికి చెందిన నవీన్ల శంకర్ అనే వ్యక్తి పక్షవాతం మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యానికి గురయ్యాడు. ఇదే ఆదరణగా భావించిన హోంగార్డ్ ఐలయ్య శంకర్ పేరు మీద ఉన్న పట్టా భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇదే విషయంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రెవెన్యూ అధికారులు, పలు పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నారు. నా పేరు సుమలత, మా భర్త పేరు నవీల శంకరు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పక్షవాతం వచ్చింది, గుండెపోటు వచ్చింది. దాంట్లో ఐలయ్య అనే వ్యక్తి హోంగార్డు. ఆయన మా భర్తను తీసుకుపోయి తాగిచ్చి తినబెట్టి 20 గుంట్ల భూమి బెదిరించి పట్ట చేయించుకున్నాడు. ఆ భూమి మాకు కావాలి, 2 పిల్లలు ఆడపిల్లలు. మాకు 10 గుంటల భూమి ఉంటే వేరే వాళ్ళు ఆ భూమి కోసం మా భూమి ఆపుతాండ్రు. ఆ భూమి మాకు రావాలి, ఈ భూమి మాకు రావాలి, మాది మాకు చెయ్యాలి. అందుకోసమనే నేను 2 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ సిపి దగ్గరికి కూడా పోయినా, హన్మకొండ కూడా పోయినా, ఎక్కడ పోయినా కూడా ఎవరేం న్యాయం చేస్తలేరు. అందుకనే మీకోసం పై అధికారుల కోసం కోరుకుంటాను, నాది నాకు కావాలి, దయచేసి నాది నాకు కావాలి. 2 ఆడపిల్లలు, వాళ్ళు మాకు ఇంటలేరు, ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఐలయ్య హోంగార్డ్ అని మమ్మల్ని బెదిరిస్తాడు, ఇంటికి వచ్చి నేను చెయ్యపో అని బెదిరిస్తాడు మమ్మల్ని. ఎవరు పెద్ద మనుషులు వచ్చినా కూడా వాళ్ళని కూడా తిడతాండు, కొడతాండ్రు, ఉలలు చేస్తారు, ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టించుకుంటారు. సార్ న్యాయం చేయాలి మీరు.